జానమ్మా ఆ కాలేజ్ పోతున్నానే. ఒక్క నిమిషం ఆగులిరయ్యా. టైం అవుతుంది, వెళ్తా అమ్మా. ఆగు ఆగు, దేనికమ్మా? ఉంచుకో అయ్యా. లవ్ యూ జానమ్మా. జాగ్రత్త. హాయ్ రా లిరి. హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీ అమ్మాయి అనిపిస్తుంది, మొత్తం ట్రోల్స్ అవుతున్నాయా? హే, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి రా. నువ్వు ఆగురా. ఆయన ఎన్ని తప్పులు చేసి పెంచిందో మీ అమ్మ. ఆయన మనకెందుకు? ఏ జానమ్మా, నీ కడుపుని చెడబుట్టినా నేను. అసలు ఏమేం తప్పులు చేసి నన్ను పెంచినావో. అసలు నన్ను నేను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. వాడో మాట వీడో మాట. లిరయ్యా, అసలు నీతో ఉండడం కన్నా బయటికి వెళ్ళి ఉండడం బెటర్. అట్లా అనొద్దు లిరయ్యా. అమ్మ తల్లి, నేను వెళ్ళిపోతున్నా. లిరయ్యా, కష్టపడ్డది ఎవ్వలి కోసం, కళ్ళ నొప్పులు పోసుకొని సింధులేసిన రాణి కోసం. మంది మాటలెన్ని అన్నా నా సెవులు మూసుకున్నా, కోసలెన్ని పడుతూ ఉన్నా నీకోసమే బతుకుతున్నా. బాధనంతా నా పొత్తిళ్ళ దాసి నిన్ను పెంచుకున్నా.
హాయ్ రా లిరి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మా. అమ్మ ఎక్కడ్రా? సర్ప్రైజ్ ఎక్కడ ప్లాన్ చేసింది? మా అమ్మ నా విషయంలో ఎప్పుడో చచ్చిపోయింది మా. అవును మరి, వాడో మాట వీడో మాట అంటుంటే వాళ్ళంతా మంటెక్కిపోతుంది. ఏ ఆగు, ఏం మాట్లాడుతున్నావురా? నేను ఎంత కష్టపడి మీ అమ్మ పెంచిందో నీకు తెలుసా? పుట్టిన 3 నెలల నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూనే ఉంది. నీకేం తెలుసురా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలనుకో. అలాంటమ్మా నిందిస్తావా? సూపర్ రా లిరి. సారీ మా. నాకు కాదురా సారీ, మీ అమ్మకి చెప్పు పో. మంది మాటలనే ఇన్ననే జానమ్మా, నా తప్పైపోయిందే మన్నించే నాయమ్మా, నువ్వు చేసిన త్యాగాలే నే మరిసినానమ్మా, నీ కాళ్ళను మొక్కుతనే మన్నించే జానమ్మా, ఎల్లిపోనమ్మా నేను నీకే దూరంగా, నీతోనే ఉంటానే ఎడవమాకే జానమ్మా, ఎల్లిపోనమ్మా నేనే నీకే దూరంగా, నీతోనే ఉంటానే ఈ జన్మే నీదమ్మా. హ్యాపీ బర్త్డే లిరి. నేను వస్తాను నీకు ముందే తెలుసా అమ్మా? నువ్వు నా కొడుకువిరా. ఈ తల్లి జానుగా ఎంత గెలిచిందో ఏమో కానీ జానమ్మగా మాత్రం గెలిచింది. గెలుస్తూనే ఉండాలని అప్పుడెప్పుడో మనస్ఫూర్తిగా చెప్పిన. ఇప్పుడు నిజంగా ఎంత గెలిచింది. ఈ 2 రాష్ట్రాల్లో జాను తెలియని ఇల్లు లేదు, జాను పాట ప్లే అనే సెల్లు లేదు. అయినా ఆ పిచ్చి తల్లి ఎప్పుడు ఒక మాట అంటది, ఆ గెలుపు కోసం పడే కష్టం మాత్రమే నాది. ఆ గెలుపు, దాని ద్వారా వచ్చే సంపద సత్కారాలు ఏవి కూడా నాకొద్దు, అవన్నీ నా కొడుకు కోసమే అని. ఆమె అందంగా అలంకరించుకొని మన ముందేసే డాన్సులే మనం చూస్తాం. ఆ గ్యాప్లో కార్చే కన్నీళ్లను మాత్రం మనం ఎన్నటికీ చూడం. మనమే కాదు, ఈ తల్లులు పిల్లల మీద అతి ప్రేమతో వాళ్ళ కష్టాన్ని కన్నీళ్లను కొంచెం కూడా కనపడనివారు. అందుకే ఒక్కోసారి పిల్లలకు వాళ్ళ కోసం అమ్మ పడిన గోస కన్నా ఆళ్ళ గిళ్ళ గుసగుసలే ఎక్కువ వినపడతాయి. అలాంటివన్నీ విని ఈ పిల్లలు ఏమైనా అన్నా ఆ అమ్మ మారదు, అమ్మ ప్రేమ మారదు. అయినా ఈ భూమి మీద మంచి చెడులు అమ్మాయిలో ఉంటాయేమో కానీ అమ్మగా మారాక మంచి మాత్రమే ఉంటుంది. అందుకే అమ్మని ఏడిపించిన పిల్లలున్నారు కానీ పిల్లల్ని ఏడిపించిన అమ్మ నాకు తెలిసి ఒక్కరు కూడా లేరు. ఈ జానమ్మ కూడా నాకు తెలిసిన అలాంటి ఓ మంచి అమ్మ. ఈ అమ్మ సాధించిన విజయాలు మాత్రమే కాకుండా ఆ విజయాల వెనుకున్న త్యాగం, ఆమె పడిన కష్టం ఆ కొడుకు ఎప్పటికీ గుర్తుండాలని, ఈ తల్లి ఆ కొడుకు ఎల్లప్పుడూ చల్లగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.